తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చిరుత సంచారం కలకలం రేపింది. ఆడిటోరియం దగ్గర 2 ఆవు దూడలపై దాడి చేసింది. చిరుత సంచారంతో విద్యార్థులు, ఉద్యోగులు భయాందోళనలో ఉన్నారు. చిరుత సంచారం సమాచారం తెలియగానే యూనివర్సిటీ మొత్తం గుంభన వాతావరణం ఏర్పడింది. ఇక్కడే తిరుగుతుందని తెలిసి ఎప్పుడు ఎట్నుంచి వస్తుందో అని అక్కడ ఉన్న వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకున్నారు. చిరుతను పట్టుకునేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మరిన్ని డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, సీట్లో చిరుత సంచారం ఒక్కసారిగా కలకలం రేపింది. నిన్న ముఖ్యమంత్రి పర్యటన సమయంలో పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పోలీసులు ఉన్నారు, జనసంచారం ఉంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్పష్టమవుతోంది. గతంలోనూ కూడా శేషాచలం ఫారెస్ట్ ఆనుకొనే ఉంది. ఒకవైపు వేదిక్ యూనివర్సిటీ, ఆ తర్వాత వెంటనే ఎస్వి యూనివర్సిటీ, మరోవైపు స్విమ్స్ ఆసుపత్రికి సంబంధించినటువంటి పద్మావతి మెడికల్ కాలేజ్. అంటే ఈ మూడు ఉన్న ప్రాంతంలోనే చిరుత గతంలోనూ సంచరించినట్లుగా స్పష్టమవుతోంది. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో 2 లేగదూడల పైన దాడి చేసినట్లుగా తెలుస్తుంది. మనం చూడవచ్చు ఎస్వి యూనివర్సిటీ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఈ పరిధిలో అంటే నిన్న ఉదయము పెద్ద ఎత్తున పోలీసులతో పాటు విద్యార్థులు దాదాపుగా 10,000 మంది విద్యార్థులు ఎస్వి యూనివర్సిటీ పరిధిలోనే సంచరించిన పరిస్థితి. అయితే అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా చిరుత దాడికి దిగడంతో ఉదయం ఎవరైతే వాకర్స్ వచ్చారో ఎస్వి యూనివర్సిటీ సిబ్బంది గుర్తించి ఎస్వి యూనివర్సిటీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. ఆ తర్వాత ఫారెస్ట్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. 2 లేగదూడలు అంటే కేవలం ఒక 20 అడుగుల దూరంలోనే 2 లేగదూడల మీద దాడి చేసింది. మనం చూడొచ్చు స్పష్టంగానే. అంటే ఒక్క చిరుత మాత్రమే వచ్చి ఉంటుంది అని చెప్పేసి ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నా. 2 వాటిపైన దాడి జరిగింది కాబట్టి 2 చిరుతలు ఇక్కడ వచ్చి ఉండొచ్చు అని చెప్పేసి స్థానికులు గుర్తిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడే అంటే ఏదైతే చిరుతకు సంబంధించినటువంటి కాలి ముద్రలు కూడా ఇక్కడే ఉన్నాయి. అయితే అధికారులు చెప్తున్న వాదన ప్రకారము దాదాపుగా 25 స్క్వేర్ కిలోమీటర్స్ పరిధిని ఏర్పరచుకొని ఒక చిరుత తన సంచారాన్ని కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎస్వి యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాంతంలో గతంలో తరచూ ఈ ప్రాంతానికి వచ్చింది. గత ఏడాది కూడా ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఎస్వి యూనివర్సిటీ అధికారులు పెద్ద ఎత్తున సెక్యూరిటీని స్ట్రెంగ్తన్ చేశారు. అయితే అప్పటి నుంచి కూడా సంచారం ఏమాత్రం లేకపోయినా ఈసారి మాత్రము ఒక్కసారిగా లేగదూడలు 2 పైన దాడి చేయడంతో ఒక్కసారిగా విద్యార్థులతో పాటు ఎవరైతే ఎస్వి యూనివర్సిటీకి సిబ్బంది కూడా అప్రమత్తమయ్యారు, అలర్ట్ అయ్యారు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి మనం చూడొచ్చు. ఒక 20 అడుగుల దూరంలోనే మరో చిరుత కూడా ఇక్కడ దాడికి గురైన పరిస్థితి. ఫారెస్ట్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని అసలు చిరుత ఈ 25 కిలోమీటర్లు తన పరిధిని ఏర్పరచుకొని తిరుగుతున్న సంచారము కొనసాగుతున్న నేపథ్యంలోనే గతంలో వచ్చింది. ఈ ప్రాంతానికి మరీ తిరిగి కూడా ఆహారం వేట కోసమే వచ్చిందని చెప్పి స్పష్టమవుతుంది. అయితే ఎస్వి యూనివర్సిటీ అధికారులు చెబుతున్నది మాత్రం గతంలో వచ్చినటువంటి చిరుత కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి భావిస్తున్న నేపథ్యంలో ఎస్వి యూనివర్సిటీ బీసీ ప్రొఫెసర్ దామోదరం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు గతంలో జరిగింది, మళ్ళీ వచ్చింది ఇప్పుడు. అంటే విద్యార్థులు నిన్న పెద్ద ఎత్తున దాదాపుగా 10,000 మంది విద్యార్థులు ఈ ప్రాంతంలో సంచరించిన పరిస్థితి. అయితే ఈ ఘటన జరిగిన తర్వాత ఎస్వి యూనివర్సిటీ యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది? తిరిగి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేది. ఎస్వి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నేను కూడా చాలా భయాందోళనకు గురవుతున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ క్వశ్చన్ ఆఫ్ హ్యూమన్ లైఫ్స్. స్టూడెంట్స్ యొక్క ప్రాణాలు, ఎంప్లాయీస్ ప్రాణాలు ముఖ్యం. నేను 2015 నవంబర్ 1 నుంచి ఇక్కడ ఉన్నాను. చూసిన వెంటనే ఇంక్లూడింగ్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వెనకంతా కూడా ఆల్మోస్ట్ తిరుపతి అలిపిరి తర్వాత అడవులు దట్టమైన ఎలా ఉన్నాయో అలా అడ్మిన్ బిల్డింగ్ కూడా ఉండింది. సో ఇమీడియట్గా అది గమనించి క్యాంపస్లో మొత్తం పొదలు, బుషెస్ ఏం లేకుండా వాటినంతా దాదాపు ఒక 4 monthsలో క్లియర్ చేసి ఇప్పుడు ఏదైనా మృగాలు కానీ జంతువులు వస్తే కూడా కనిపించేటట్టు అవి వచ్చిన దాక్కోవడానికి అవకాశం లేకుండా క్లియర్ చేసేసి తర్వాత లైట్స్ అవన్నీ కూడా బాగా పెట్టడం జరిగింది. బట్ జింకలు అలాంటివి వచ్చిపోతున్నట్టు మేము అబ్జర్వ్ చేసాము. తర్వాత చిరుత వచ్చినట్టు ఈ మధ్యకాలంలో గత 2.5 సంవత్సరం నుంచి ఎప్పుడు మేము వినలేదు. తర్వాత నిన్న ముఖ్యమంత్రి గారు ఎస్వి యూనివర్సిటీ స్టేడియంకు రావడము, తర్వాత జ్ఞానబేరి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. తర్వాత బికాజ్ ఆఫ్ దట్ స్టూడెంట్స్ అందరూ పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు టైర్డ్ అయిపోయి ఉండడం వల్ల వాళ్ళు హాస్టల్లో భోంచేసి బయటకు రాకుండా ఉండడం వల్ల ఎలాంటి నష్టం మాకు సంభవించలేదు. అదొక ముఖ్యంగా సంతోషకరమైన విషయం.
బట్ దాదాపు రాత్రి 11 గంటల తర్వాత ఒక చిరుత వచ్చి 2 లేగదూడల్ని ఘోరంగా అటాక్ చేసి వాటిని చంపేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థుల్ని ఎంప్లాయీస్ని ఎలా కాపాడుకోవాలి, ప్రొటెక్ట్ చేయాలి అనేది మేము ఆలోచిస్తున్నాం. యూనివర్సిటీ పరంగా ఏమి చర్యలు చేపట్టాలో అవి ఇమీడియట్గా ఇప్పటి నుంచే మేము ఆల్రెడీ చేపడుతున్నాం, ఇంకా కూడా చేపడతాము. బట్ నా రిక్వెస్ట్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్కు సంబంధించిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అథారిటీస్ అఫీషియల్స్, తిరుపతికి సంబంధించిన వాళ్ళు, చిత్తూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు వెంటనే వాళ్ళు రెస్పాండ్ అయ్యి దీన్ని పర్మనెంట్గా ఎలా నివారించాలో వాళ్ళు ఆలోచించాలి. అలాగే ముఖ్యమంత్రి దృష్టి కూడా నేను ఈ సంఘటనని తీసుకెళ్తాను. దీనికి పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. ఇప్పుడు ఎస్వి యూనివర్సిటీ వరకు మేము ప్రొటెక్ట్ చేసుకున్న పక్కనే కూడా నివాస ప్రాంతాలు ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎవరైనా ప్రజలు ప్రాణాలు. కాబట్టి దీనికి కంబైన్డ్గా ఏ విధంగా చేయాలో చూడాలి. తర్వాత ఎస్వి యూనివర్సిటీ క్యాంపస్లో హాస్టల్స్ ఉన్నాయి, ఈ కుక్కలు కూడా ఎక్కువ వస్తున్నాయి. ఆ కుక్కలను కూడా మేము రాకుండా నివారిస్తున్నాము. బట్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా ఆ కుక్కలనంతా కూడా రాకుండా చూడాలి. ఎందుకంటే గేట్లు వేసి కుక్కల్ని రాకుండా చేయలేము. వాళ్ళు వాటిని పర్మనెంట్గా డాగ్స్ రాకుండా వాళ్ళు చర్యలు కూడా చేపడితే బాగుంటుంది. అంటే ఒకటి శాశ్వతమైన పరిష్కారం ఎంతైనా అవసరమే. ఎందుకంటే ఎస్వి యూనివర్సిటీతో పాటు పక్కన నివాస గృహాలు ఉన్నాయి. 2 యూనివర్సిటీ, ఒకవైపు వేదిక యూనివర్సిటీ, మరోవైపు పద్మావతి మెడికల్ కాలేజ్. అంటే విద్యా సంస్థలు ఉన్నటువంటి ప్రాంతంలో విద్యార్థులతో పాటు ఉద్యోగులకు రక్షణ ఎంతైనా అవసరం. ఈ నేపథ్యంలోనే శేషాచలం ఫారెస్ట్ ఏరియా అంటే అలిపిరి ప్రాంతం అంతా కూడా ఒక ప్రొటెక్టెడ్ జోన్గా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించి ఒక ప్రహరీ గోడ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి ఎస్వి యూనివర్సిటీ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించిన నేపథ్యంలో చిరుత సంచారం అనేది ఒకసారిగా ఎస్వి యూనివర్సిటీలో కలకలం రేపిన పరిస్థితి కనిపిస్తోంది.